You put down the phone. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ 20s మామ్స్ అగైన్. ఈరోజు యాక్చువల్లీ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఫ్రీగా యానిమల్స్ని లైవ్ యానిమల్స్ని బయట పెట్టారనమాట ఒక మాల్లో. ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. అంటే మేము క్యాజువల్గా మాల్కి వెళ్దామని నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను, ఇలాగ పెట్టారు అని బాగా వైరల్ అవుతుంటే వీడియో వెళ్దామన్నా. సో అక్కడికి వెళ్ళగానే ఇంత పెద్ద లైన్ చూసి షాక్ అయ్యాం. బట్ స్టిల్ మేము 1.5 hours 2 hours వెయిట్ చేసాం లైన్లో జస్ట్ టు సీ 5 minutes ఫర్ దిస్ యానిమల్స్. లోపలికి వెళ్ళాక ఫస్ట్ మేము చూసింది ఈ గువానా. ఇవి చూసి ధ్రువన్ ఫస్ట్ చాలా చాలా భయపడ్డాడు నా కొడుకు. కానీ తర్వాత వాళ్ళ డాడీ చేసేసరికి ఇంకా ధైర్యం వచ్చేసింది వాడికి. ఆ తర్వాత వాడు కూడా ఎంకరేజ్ చేశాడు. ఆ తర్వాత వాళ్ళ డాడీ తీసుకొచ్చారు, వాళ్ళు నెమ్మదిగా తీసుకొస్తే వాడు కూడా ఎక్కించుకున్నాడు చక్కగా. సో హ్యాపీగా ఎంజాయ్ చేశాడు వాడి గువానా అయితే, అది ఫేస్లోనే తెలుస్తుంది. ఆ తర్వాత మేము చూసింది ప్యారెట్స్ని కూడా చాలామంది ఏంటంటే జస్ట్ ఫర్ చిల్డ్రన్ అనమాట, పిల్లలకి మాత్రమే ఎగ్జైటింగ్గా కొంచెం ఉంటుందని తీసుకొచ్చాం. ఆ తర్వాత చిలకని కూడా పైకి ఎక్కించుకున్నాడు. వాడు చాలా చాలా హ్యాపీ అండ్ ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత ద మోస్ట్ డేంజరస్ అండ్ ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే ది స్నేక్. యాక్చువల్లీ స్నేక్స్ని కూడా మేదనం ఎక్కించుకోవచ్చు, కాకపోతే మేము టైం అయిపోయింది మేము తిరిగేసరికి. సో వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళిపోమంటున్నారు, మమ్మల్ని తోసేస్తున్నారు, కాబట్టి ఇంకేం చేయలేక వదిలేసాం. ఆ తర్వాత హ్యామ్స్టర్స్ దగ్గరికి వచ్చాం. హ్యామ్స్టర్స్ చూసాం, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడో ధ్రువాన్ హ్యామ్స్టర్స్ని చూసి. వాడికి హ్యామ్స్టర్స్ అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం వాడికి. ఈవెన్ ఇక్కడ యానిమల్ షాప్స్కి వెళ్ళినా వాడు చాలా చూస్తాడు, అవి హ్యామ్స్టర్సే చూస్తాడు. ఆ తర్వాత ఇక్కడ చాలా డక్స్ ఉన్నాయి, డక్స్తో ఆడుకున్నాడు. ఏంటంటే డక్స్ దగ్గర ఎక్కువ క్రౌడ్ లేవు కాబట్టి వాడికి కొంచెం క్రౌడ్లో వెళ్ళడం ఇష్టం లేక వాడు ఇక్కడిక్కడ ఆడుకున్నాడు. ఎక్కువసేపు డక్స్ దగ్గర అండ్ గోట్స్ దగ్గర ఆడుకున్నాడు. అంత బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఫ్రీ ఎంట్రీ, ఇది ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ నిన్నటితో లాస్ట్ అనమాట. ఈరోజు 2 days మాత్రమే పెట్టారు వీళ్ళు, 3 days పెట్టారు, 28 to 30 ఫ్రీ ఎంట్రీ. స్నేక్స్ అవన్నీ ఈ అన్ని యానిమల్స్నితో ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే క్యూ అనే చాలా పెద్దది, 2 hours నించోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ అంత అవసరం లేదు, బట్ స్టిల్ ధ్రువాంష్ కొంచెం ఎంజాయ్ చేస్తాడు, ఎగ్జైట్ అవుతాడని లైన్లో నించొని ఈ యానిమల్స్ కోసం చేయాల్సి వచ్చింది. లేకపోతే మేము వేరే ఇక్కడ 5 dirhams టికెట్కి ఇంకా పెద్ద యానిమల్ ఏరియా ఉంది. అక్కడైతే చాలా యానిమల్స్ ఉంటాయి, అది ఇంకా బాగుంటుంది. ఆ వీడియో నేను ఆల్రెడీ చేశాను, ద పిగ్మీ జూ అని, మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. ఆ తర్వాత మేము ఈ గోట్స్తో ఆడుకున్నాడు ధ్రువాంష్, చాలా ఆడుకున్నాడు, చాలా చాలా. ధ్రువాంష్ అయితే ఆ 5 minutes, ఆ 2 hours లైన్లో వెయిట్ చేసిన ఆ 5 minutes కోసం అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ 5 minutes మాత్రం దట్ వాస్ ద గోల్డెన్ అవర్ ఆఫ్ దిస్ వీడియో అని చెప్పుకోవాలి. ఆ తర్వాత ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ర్యాబిట్స్ని చూసాం. ర్యాబిట్స్ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కాబట్టి ప్రాబ్లం లేదు, మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అది. ఆ తర్వాత ఇంత పెద్ద ఇగువానా చూసారా, దీన్ని చూసైతే షాక్ అయ్యాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బీ కంటిన్యూ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.